జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. గరుడ పురాణము 15వ అధ్యాయము. గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ప్రశ్నించసాగాడు. స్వామి, ఇన్ని అవయవాలున్న ఈ శరీరం ఏ రీతిగా ఏర్పడుతుందో తెలియజేయండి. అలాగే పుణ్యము సంపాదించిన మానవుడు స్వర్గమును పొందినవాడు మరలా ఎలాంటి ఇంట జన్మిస్తాడు? అట్టి వాణిని నాకు తెలుపండి అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పసాగారు. గరుడ, స్త్రీ పురుషుల సమాగమ సమయంలో కలిగిన భావ సంపత్తికి తగినట్లుగా సంతానం కలుగుతుంది. అంటే సమాగమ సమయంలో ధార్మికము ఉదాత్తము అయిన ఆలోచన ఉంటే అలాంటి సంతానము కలుగుతుంది. సరి రోజులలో కలయిక పురుష సంతానాన్ని, బేసి రోజుల్లోని కలయిక సంతానాన్ని, స్త్రీ సంతానాన్ని ఇస్తుంది. 14వ రోజు ఉత్తమ పురుష సంతానానికి తగినదని పెద్దల మాట. ఇలా ఉత్తమ సమయంలో ఉత్తమ చిత్త ప్రవృత్తిలో ఉత్తమ దంపతులకి కలిగిన సంతానము అందరికీ మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సంతానం ఉత్తమ సమయంలో అంటే గ్రహాలు అవి మంచి స్థితిలో ఉండగా జన్మిస్తుంది. పోయిన అధ్యాయాల్లో చెప్పినట్లుగా యమధర్మరాజుచే గౌరవింపబడిన ఉత్తమ జీవిగా జన్మిస్తాడు. ఆ సమయంలో బ్రాహ్మణులకు దానాది రూపంగా అధికంగా ధనం లభిస్తుంది. ఆ జీవి బాలుడు లేదా బాలిక విద్యా వినయాదులు మంచివారి సాంగత్యము ఉత్తమ గుణములు కలిగి ఉంటుంది. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం వలన దైవభక్తి, మంచి ఆలోచన వగైరాలు కలుగుతాయి. గరుడ, మానవ శరీర నిర్మాణము విను. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవి పంచభూతాలు. వీని వలన ఏర్పడిన పిండము పంచభౌతిక పిండము. భూమి వలన చర్మము, ఎముకలు, నాడులు, రోమము, మాంసము ఏర్పడతాయి. లాలజలము, మూత్రము, శుక్రము, మజ్జ, రక్తము ఇవి జలము వలన ఏర్పడతాయి. ఆకలి దప్పిక, ఆలస్యము, నిద్ర, కాంతి ఇవి అగ్ని వలన ఏర్పడతాయి. ఆకుంచనము, దావనము, లంఘనము, ప్రసారణము, చేష్టితము వాయువు వలన ఏర్పడతాయి. ఘోష, చింత, శూన్యత్వము, మోహము, సంశయము ఇవి ఆకాశము వలన కలిగిన గుణాలు. అనగా జీవిలోని శరీర నిర్మాణాల్లో పంచభూతాలు తల 5 గుణాలతో కలిసి ఉండి పంచభౌతిక శరీరాన్ని నిలుపుతాయి. పూర్వజన్మలోని కర్మ విశేషాన్ని అనుసరించి మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన పంచభౌతిక శరీరంలో చెవి, చర్మము, కనులు, నాలుక, ముక్కు, జ్ఞానేంద్రియాలు, మాట, కాళ్ళు, చేతులు, పాయు, ఉపస్థాలు కర్మేంద్రియాలుగా ఏర్పడినాయి. జ్ఞానేంద్రియాలు 5ంటికి, కర్మేంద్రియాలు 5ంటికి దిక్కులు మొదలైన దేవతలు. ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, గజజిహ్వ, పూష, యశస్విని, అలంబుష, కుహు, శంకిని ఇవి 10 నాడులు ప్రధానమైనవి. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అనే ప్రధాన వాయువులు. నాగ, కుర్మ, కృకుర, దేవదత్త, ధనంజయములు అనే ఉపవాయువులు 5 హృదయము మొదలైన స్థానాల్లో ఉంటాయి. ధనంజయం అనే వాయువు మృతి చెందిన వాని శరీరంలో వదలదు. అగ్ని, వాయువు వీని వలన జీవి భుజించిన సారము శరీరమును వ్యాపించును. చెవులు, కన్నులు మున్నగు 12 ద్వారా మలము వెలువాడును. ఇట్లు శరీరములోని పంచభూతముల అంశల తాము తమ కార్యక్రమాలను సమన్వయం పరచును. ఇట్టి మానవ దేహము వ్యవహారికము, పరమార్థికము అని 2 విధములుగా వ్యవహారిక దేహమున 3.5 కోట్ల రోమములు, 7 లక్షల కేశములు,
20 గోళ్ళు, 32 దంతములు, 1000 ఫలముల మాంసము, 100 ఫలముల రక్తము, 10 ఫలముల మెదడు, 70 ఫలముల చర్మము, 12 ఫలముల మజ్జ, ప్రాణధార రక్తము 3 ఫలములు, 20 మినపగింజల రేతస్సు, 10 మినుముల శోణితము, 360 మినుముల ఎముకలు, స్థూల సూక్ష్మములు గల నాడులు 150 ఫలముల పిత్తము, 20 ఫలముల శ్లేష్మము ఉన్నవి. శరీరధారి విడిచేది మలమూత్రములు. ఈ విధముగా మానవుని వ్యవహారిక దేహము ఉన్నది. ప్రారమార్థిక శరీరమున లోకములు, పర్వతములు, ద్వీపములు, సముద్రములు, సూర్యాది గ్రహాలు కలవు. 6 చక్రాలు కలవు. బ్రహ్మాండములోని అన్నియు నిండున్న జీవి. వీనిని గమనించి యోగముచే వీనిని తెలుసుకున్నచో విరాట్ రూపమునందును పాదములు మున్నగు వానియందు 14 లోకాలు కలవు. హృదయ పీఠమున మెరువు మున్నాగు పర్వతములు ఉన్నవి. ఎముకలు మున్నాగు వానియందు జంబు మున్నగు ద్వీపములున్నవి. నాద బిందు ఆది స్థానముల యందు సూర్యాది గ్రాములు ఉన్నవి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, వీనిని షట్చక్రములు అంటారు. ఇవి శరీరములోని లింగము, నాభి మున్నగు వాని యందుండును. బుద్ధిమంతుడు అజాప క్రమమున వీనిని గుర్తించి భావింపవలెను. ఈ 6 చక్రములకు పైన సహస్రమము కలదు. వీని యందు వరుసగా గణేశుని, బ్రహ్మను, విష్ణువును, శివుని, జీవుని, గురువును, పరబ్రహ్మమును చింతింపవలను. రాత్రి పగలు మొత్తముపై 21,600 శ్వాస పైకి క్రిందకు సంచరించును. పైకి పోయినప్పుడు హ అనియు, క్రిందకు పోయినప్పుడు స అనియు, ఇవి బిందువుతో కూడి హంస అని అగును. ఇట్టి శ్వాస మార్గమును గురువు ఉపదేశము వలన గమనించి గణపతికి 600, బ్రహ్మకు 6000, హరికి 6000, శివునకు 6000, జీవునకు 1000, గురువునకు 1000, చిదాత్మకు 1000 జపముగా నివేదింపవలెను. ఇది గురోపదేశము. అభ్యాసము వీని వలన సిద్ధించును. జీవి వీని నెరిగి భావన చేసి సేవింపవలను. గురు కటాక్షము, అభ్యాసము వీని వలన కుండలిని శక్తి కదిలించి అమృతానందము నందువచ్చును. ఇట్టి సాధనకు గురు కటాక్షము, మనోనిశ్చలత మున్నగు వానివి అవసరమగును. ఈ విధముగా మనసులో వీరిని యోగ సాధనచే గుర్తించి అర్చించి భౌతికముగా ఆయా దేవతలను భక్తి శ్రద్ధలతో సర్వోపచారములతో అర్చింపవలెను. దేహాభిమానము లేని భక్తి నిశ్చలమైన శ్రద్ధాయుక్తమైన ముక్తి లభించును. గరుడ, నేర్పరి బుద్ధిశాలియగు జీవి ఈ విధముగా నన్ను తనలో వెలుపల గుర్తించి భక్తి శ్రద్ధలతో అంతా శరీరములతో అర్చించి శాశ్వత ముక్తిని పొందును అని వివరించిన శ్రీహరి శ్రద్ధాశక్తులు గల గరుడునితో ఇట్లు అనెను. నీకు మరింత స్పష్టముగా చెప్పేదను, జాగ్రత్తగా వినుము. ఏ స్త్రీ అయినా బహిష్టైన 6వ దినము నుంచి 18వ దినం వరకు సరిసంఖ్య గల రోజులలో, అంటే 6, 8, 10 ఈ ప్రకారంగా భర్తతో సంగమిస్తే పుత్రుడు. బేసి సంఖ్య గల దినాలలో, అంటే 7, 9, 11 ఈ విధంగా భర్తతో కూడినచో పుత్రిక జన్మించడం జరుగుతుంది. 4 లేక 5 రోజుల పాటు బహిష్ట అయిన స్త్రీని బ్రహ్మహత్య పాతకం పీడిస్తుంది. ఈ దినాలలో ఆమెతో కలవరాదు. సరికాదా, ఇంట్లోకి ప్రవేశ అర్హత కూడా ఉండదు. రజోదర్శనం కలిగి 4 రోజుల అనంతరం 5వ రోజున కారం తినరాదు. మధుర పదార్థాలనే భుజించాలి. భార్యాభర్తలు పరస్పరం అనురాగ ప్రేరితులై సకామాన్ని ఆచరించి సంయోగం చెంది సత్పుత్రుని కనాలి. గర్భం నిలిచి పెరగడం ప్రారంభిస్తే పక్షం నాటికి గర్భం లోపల
గుండ్రని బుడగ ఏర్పడి మాంసంతో కలిసి వృద్ధి పొందుతుంది. మొదటి నెల పూర్తయ్యేసరికి పంచభూతాల సంయోగం, రెండో నెల పూర్తయ్యేసరికి చర్మం, అట్లే మూడో నెలకు నరాలు, నాలుగో నెలకు వెంట్రుకలు, ఐదో నెలకు చెవులు, ముక్కు, ఆరో నెలకు కంఠం, శిరస్సు, ఏడో నెలకు గుహ్యంగాలు, ఎనిమిదో నెలకు అంతరవయవములు వికాసం కలిగి, తొమ్మిదో నెలలో పూర్వజన్మ కర్మానికి చింతిస్తూ 10వ మాసం ప్రవేశించగానే శిశువుగా జన్మిస్తారు. జీవుడు పూర్వజన్మలో చేసిన కర్మాలను అనుసరించి ఈ జన్మలో సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు అని అనడానికి ఇంచుకంత అయిన సందేహం అక్కర్లేదు. కనుకనే మలిజన్మలో ఉత్తమ జీవిగా పుట్టడానికి ఈ జన్మనే సాధవకాశంగా భావించుకోవాలి అని చెప్పాడు. దానాలు ఇవ్వమని చెప్పడం వల్ల ఎటువంటి వారికైనా దానం చెయ్యడం అనేది ముఖ్యం అనుకోరాదు. దానం పుచ్చుకోగల వారికి కొన్ని అర్హత ఉండాలి. నిరంతరం భగవద్ధ్యాన శక్తులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, వేద శాస్త్ర ఆగమ పురాణ అధ్యయన పరులు, మంచి పనులు చేస్తూ లోకహితాన్ని కోరేవారు, బ్రహ్మ విద్య అనుష్ఠాన పరులు, సద్బ్రాహ్మణులు ఇటువంటి వారికే దానాలు ఇవ్వాలి. చలిని పోగొట్టగల గుణం అగ్నికి, విషాన్ని దించగల గుణం మంత్రానికి ఏ విధంగా సహజమో అదే రీతిగా ఉత్తమునికి ఇచ్చే దానం సహజంగానే ఫలదాయకం కాగలదు. ఇటువంటి గొప్పవారికి ఇచ్చే దానం వల్ల దాతకు పాప విమోచనం కలుగుతుంది. ఉత్తమమైన ఫలితాలు పొందాలనుకునేవారు గోదానం మొదలైనవి వేద శాస్త్రాలు బాగా తెలిసిన బ్రాహ్మణునికి ఇవ్వడం మంచిది. సదాచారవంతుడు కాని వారికి ఇచ్చే ఏ దానమైనా నిరర్ధకమే అవుతుంది. సరికదా దాతకు నరకప్రాప్తినే కలిగిస్తుంది. అక్కడితో ఆగక అది దాత గ్రహీతలిద్దరికీ 21 తరాల మేరకు నరకదాయకం కాగలదు. ఒక గోవును ఒక్కరికే దానం ఇవ్వాలి. ఏ కాలంలో అయినా ఒక గోవును అనేకులకు దానం చేయరాదు. దానంగా ఇవ్వబడిన గోవునకు వెలగట్టి ద్రవ్యంగా మార్చి ఎవరు పంచుకున్నా అది ఇచ్చిన వారికి నరకప్రాప్తి తప్పదు. కనుకనే ఇచ్చి జాగ్రత్తలు చెప్పబడినవి. ఇక యోగ్యులైన వారికి భక్తితో చేసిన దానం వల్ల దాతలు ఆ జన్మలోనే కానీ పై జన్మలోనైనా కానీ ఫలితం ఉంటుందని అనడానికి సందేహించక్కర్లేదు. అది పెట్టిలో పెట్టి తాళం వేసిన నిధి వంటిది. ఒక మహాసంపన్నుడు కాలం తీరి మరణించాక భక్తి శ్రద్ధలతో ఆ ధనికుని పుత్రులు దాన ధర్మాలకు ఎంత అధికంగా వేచించినా కలిగే సద్గతి కంటే సామాన్యుడైనప్పటికీ పుత్రవంతుడు కానప్పటికీ తన చేత్తో తానే స్వయంగా దానం ఇచ్చేవారికి కలిగే పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఇక పుత్రులున్నారన్న గర్వం చేత తన చేత్తో ఎవరికి ఏ దానాన్ని చేయనట్టి వాడికి సద్గతులు తెరిచేరవు. అన్నిటికంటే ముఖ్యమైనది దానం విరివిగా చేయాలి. లోభత్వం పనికిరాదు. అవకాశం లేనప్పుడు ఉన్నంతలోనే చేయాలి. ఇక దానాలకు ఉత్తమ సమయాలు చెప్పుతాను విను. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ, ఉత్తరాయణంలో శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో కానీ, ద్వాదశి రోజున కానీ, ఏదైనా పుణ్యతిథి నాడు కానీ సత్కర్మలకే తలమానికమైనట్టి దానం ఆచరించాలి. ధనం అర్జించి కూడా పెట్టడం వల్ల సంపన్నుడు అన్ని లోకంలో వ్యవహరించవచ్చు. కానీ పైలోకంలో ఈ లౌకిక సంపన్నుడికి విషమెత్తు విలువ ఉండదు. అతని చేత సంపాదించబడిన ధనం సక్రమార్గమా వక్రమార్గమా అన్నది మొదట పరిగణలోకి వస్తుంది. ఆ పైన అందులో దాన ధర్మాలు ఏ రీతిగా వెచ్చించబడినది అనేది పరిశీలించబడుతుంది. కనుకనే ధనవంతులు తప్పకుండా పేదలకు ఇవ్వాలి. దూరదృష్టితో మార్గాలను యాచించి ధనాన్నే పెంపొందింప ప్రయత్నించాలి. ఎందుకంటే రథచక్రాలు తిరిగేటట్లు సంపద ఒకరి నుండి ఇంకొకరికి మారుతూ ఉంటుంది. అందువల్లనే తాను ఆర్జించిన ధనం కానీ ద్రవ్యం కానీ తన స్వంతం అనుకోవడం భ్రమ. అటువంటి మూడును చూసి దేవతలు పరిహసిస్తుంటారు.
సత్పాత్రుని ద్రవ్యదానం భూదానం చేస్తే భూదేవి కూడా సంతోషిస్తుంది. అట్టి దాత ఇపహార లోకాల్లో రెండింటా మేలు పొందేవారు. భార్యాపుత్రులనే మమకారాన్ని త్రికరణ శుద్ధిగా విడిచిపెట్టి సంసార జుంచాటాలకు దూరం జరిగి సదయ నన్నే స్మరిస్తూ తీర్థయాత్ర శక్తులై ఉండేవారికి దివ్యజ్ఞానం ఆత్మానందం తథ్యం. ఇందులో సంశయానికి తావులేదు. త్రికరణ శుద్ధిగా సన్యాసిగా చరించే వారిని దేవతలే కాపాడతారు. విశేషించి విష్ణుగణాలే అతనికి అండగా నిలుస్తాయి. విదేవసాన అతడు మరణిస్తే స్వర్గలోకాన్ని సరాసరి చేరగలడు. ఏదైనా పుణ్యస్థలాల్లో మృతి చెందాలన్న కాంక్షతో వచ్చి కొంతకాలం ఆ దివ్యక్షేత్రాల్లో నివసించి కర్మావసాన ఆ స్థలంలో కాకుండా ఇతర స్థలాల్లో మరణించినప్పుడు అతనికి పుణ్యనది తీరాల్లో బ్రాహ్మణ జన్మ సిద్ధిస్తుంది. ఆ బ్రాహ్మణ జన్మ కూడా సాధారణమైనది కాదు. సదాచార సంపన్నత, సకల శాస్త్ర కుశాలత, దేవ బ్రాహ్మణ భక్తి తత్పరత ముప్పేటట్లుగా అల్లుకొని సద్గతులు కలిగించే విశిష్ట బ్రాహ్మణ జన్మ కలుగుతుంది. ధర్మ మార్గ వర్తనలు బ్రాహ్మణులు ఎదుట సంకల్పం చెప్పుకొని ఏదైనా క్షేత్రంలోనే తరువు చాలించాలని బయలుదేరి మార్గమధ్యంలో మనస్సు మార్చుకొని ఇంటికి తిరిగి వచ్చేవాడు మహాపాపిగా పరిగణించబడతారు. అలా వెళ్ళినవాడు సంకల్ప ప్రకారం ఆచరిస్తే అడుక్కోగా గోదాన ఫలితం ఎలా కలుగుతుందో, మనస్సు మరలించుకొని తిరిగి వస్తే అడుక్కోగా గోహత్య చేసిన పాపం తగులుతుంది. ఇంట్లో ఉన్న కాలంలో తెలుసో తెలియకో చేసిన పాపాలు దివ్యక్షేత్రాల్లోని దేవతల్ని ఆరాధించవడం వలన, భగవద్భక్తుల్ని కొలవడం వలన, తీర్థప్రసాదాలు స్వీకరించడం వలన పటాపంచులు అవుతాయి. దివ్యక్షేత్రం చేరి కూడా నానా రకాల హీన కృత్యాలు ఆచరిస్తే ఆ పాపానికి పరిహారం లేదు. గరుత్మంత లోకంలో ఇతరులకు సాయపడటం శ్రేష్టమే, కానీ తనకు మాలిన ధర్మం పనికిరాదు. అంటే తన వారిని విస్మరించి ఇతరుల గురించి చింతిస్తూ కూర్చోవడం సరికాదు. మాతృరుణం, పితృరుణం, భ్రాతృరుణం, అలాగే సోదరి రుణం, ఆచార్య రుణం, ఈ ప్రకారం 5 రుణాలు ఒక్కొక్క పుత్రునికి ఉంటాయి. తండ్రి రుణం తీర్చడానికి ఏ పుత్రుడు ప్రయత్నిస్తున్నాడో, అంటే అంత్యకాలముగా తండ్రిని అన్ని విధాలా సంరక్షించడం వంటివి, అట్టి వానికి 10 రెట్ల అధిక ఫలితం కలుగుతుంది. అదే తల్లిని సంరక్షణ చేస్తే అంతకు రెట్టింపు. ఇన్ని లక్షల జీవులుండగా ఒక జన్మలో ఒక జీవుని చేత చేయబడిన కర్మపై జన్మలో ఆ జీవుని చేతనే చేయబడినడానికి ఏమైనా గుర్తులుంటాయా? సరిగ్గా అదే జీవికి ఆ కర్మలు ఎలా చెందుతాయి అని సందేహించనక్కర్లేదు. ఒక స్థలంలో ఎన్నో పశువులు మందగా సంచరిస్తుండగా దూడ తనను కన్న ఆవు దగ్గరకు ఏ రీతిగా చేరుకోగలదో ఈ పూర్వజన్మ కర్మలు కూడా అంతే. అవి తాము ఎవరి చేత చేయబడినవో వారినే చేరుకుంటాయి. భూదానం కంటే ఉత్తమైన దానం, సత్యవాక్యం కంటే ఉత్తమైన పుణ్యం, అసత్యం పలకడం కంటే అధికమైన పాపం ఇంకొకటి లేదు. భూమి భగవంతునికి సంబంధించినది కావడం వల్ల, గోవులు సూర్యుని కుమార్తెలు కావడం వల్ల, బంగారం అగ్ని యొక్క పుత్రుడు కావడం వల్ల ఈ మూడింటిని దానం చేసేవాడు 3 లోకాలకు నాయకుడవుతాడు. ఇలాగే ఇతరాత్ర దానాలకు వేరువేరు గొప్ప దానాలున్నాయి. ఒక గోవు యొక్క చర్మ ప్రమాణం ఎంత అయితే ఉంటుందో అంత భూమిని దానం చేయడం వల్ల మహాపాపాలు నివృత్తి అవుతాయి. భూదానం చేసి తిరిగి ఆశ చేత ఆ భూమిని అపహరించడానికి ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దాతకు గ్రహీతకు కూడా అందకుండా పోవడమే కాక ప్రళయకాల పర్యంతం నరకలోక నివాసం తప్పదు. అట్లే ఒకరి జీవనోపాధిని కొల్లగొట్టినవాడు ఒకేసారి 1000 గోవులకు హత్య చేసిన పాపాన్ని అనుభవిస్తాడు. జీవనోపాధి నిలబెట్టినచో 1,00,000 గోదానం ఫలితం లభిస్తుంది. ప్రతిమలు, విభూతి, రుద్రాక్ష, కర్పూరం మొదలైనవి కూడా చెప్పవలసిన దానాలు. ఇవన్నీ శాశ్వత విష్ణులోక శివలోక ప్రాప్తికి దోహదం చేసేవిగా గ్రహించు.
గోవును అపహరించడం, గోవును హింసించడం ఎవరైతే చేస్తారో వారు 100 గోదానాల ఫలితం పొందుతారు. ఒక ఆవును చంపి ఆ పాప పరిహారం కోసం 100 గోవుల్ని దానం చేసిన పాపం శమిసిపోతూ, సచ్చిలుడైన బ్రాహ్మణునికి గృహ నిర్వహణ చింత కలుగనీయక ఎవరైతే ఇంటికి కావలసిన సమస్త సంబరాలు సమకూర్చి పోషిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. బ్రాహ్మణుని సొత్తు హరించి ఏ రాజు చతురంగ బలాలతో యుద్ధానికి వెళ్ళినా అతన్ని విజయం వరించదు. ఇక బ్రాహ్మణుల సొత్తుకు ఆశించిన వానికి మరణాంతరం అశుద్ధంలో క్రిమిజన్మ ప్రాప్తిస్తుంది. కనుకనే బ్రాహ్మణుని సొమ్ము విషం కంటే బాధకరమైనది. విషమైనమైనా అరిగించుకోవచ్చేమో కానీ బ్రాహ్మణుని సొత్తును హరాయించుకోవడానికి ఎవరికీ సాధ్యమే కాదు. ఎవరైనా తాను అట్టి ఘనకార్యం చేశానని విర్రవీగిన ఈ జన్మలో కాకుండా పై జన్మలోనైనా అతడి మదం అనుస్తుంది. వృషోత్సర్జన గతించిన వారి గురించి చేయబడినట్లయితే ఆ వెంటనే ఏకోద్విష్ట శబ్దం జరపాలి. స్వయంగా తన కోసం తాను జరుపుకున్నప్పుడు ఇది అవసరం లేదు. ఇతర దానాలు ప్రతి వస్త్రము, బంగారంతో పాటుగా సాలగ్రామాన్ని ఉంచి దానం చేయుట, భూ, గో, హిరణ్య దానాలు జరిగించవచ్చు. ఏదో రీతిగా శ్రమించి పితృదేవత ప్రీత్యార్థం పైన చెప్పబడిన వాటిలో ఏ కొన్ని దానాలైనా పేదవారైనప్పటికీ చేయవచ్చును. భక్తి శ్రద్ధలు ముఖ్యము. కడు బీదవారైతే ఒక దానమైన వారు చేయదగినదే. తిలాదానం, శయ్యాదానం వంటివి శక్తి కొద్దీ ఆచరించవచ్చు. ఈ 2 దానాలకు దక్షిణ అధికంగా ఇచ్చి బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని తృప్తిపరచాలి. అట్టివి మినహాయించి చేయగలిగినవి చేసి తీరాలి. ఇవ్వగలిగిన వారు శయ్యాదానం తీసుకునే విప్రుని ఆ శయ్యపైన ఉంచి దానం ఇవ్వడం శ్రేష్టం. పుత్రహీనుడైన వాడికి దానాన్ని అతని మనుమల చేత చేయించవచ్చు. శక్తి కొద్దీ నిత్యం దానాలు చేయగలిగే వారికి సద్గతులు అనాయాసంగా లభిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. శరీరం దృఢంగా ఉన్నప్పుడే దివ్య పుణ్య క్షేత్రాలు, అలాగే 12 జ్యోతిర్లింగాలు, 8 శక్తిపీఠాలు, పంచారామాలు, గణపతి కుమారస్వామి వెలిసిన దివ్య క్షేత్రాలు యథార్థం దర్శించుకోవాలి. ఇంతటితో ఈ అధ్యాయము పూర్తి అయినది. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ.